ఇక జియోపొలిటికల్ ఇష్యూస్ విషయానికి వస్తే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో పుతిన్, జిన్పింగ్ అండ్ మోదీల కలయికను బహుశా ట్రంప్ సహించలేకపోతూ ఉన్నాడేమో సార్. పీటర్ నవారో ట్రంప్ సలహాదారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యాతో కాదు అమెరికాతో ఉండాలి, మోదీ అవకాశవాది, ఆ అవకాశవాదంతోనే జిన్పింగ్ పుతిన్లను కలిశారు, ఇది సిగ్గుచేటు అంటూ కూడా నవారో కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకు సార్ ట్రంప్ పుతిన్, మోదీ, జిన్పింగ్ ఈ ముగ్గురు కలిస్తే అంత భయపడుతూ ఉన్నాడు? అలా భయపడుతున్నాడు, సహించలేకపోతున్నాడు, ఓరలేకపోతున్నాడు అని క్లియర్గా కనబడుతుంది. ఎందుకు? అమెరికా విదేశాంగ విధానం ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో రెండు దేశాలు ఘర్షణ పడుతుంటే ఎవరో ఒకవైపు ఉండి తన ప్రయోజనాల్ని, తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ. రష్యా ఉక్రెయిన్లు ఘర్షణ ఉక్రెయిన్ వైపు ఉన్నది. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ ఇజ్రాయెల్ వైపు ఉంది. ఇరాన్ల మధ్య యుద్ధం, అప్పుడు ఒకవైపు ఉంది. ఇలా ప్రతి సందర్భంలోనూ ఒకవైపు ఉంటుంది. ఆ ఒకవైపు ఉండి తన ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది. కొన్ని సందర్భాల్లో డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు అమెరికన్ ఫారిన్ పాలసీలో. ఇద్దరి వైపు ఉన్నట్టు చేసి తన ప్రయోజనాలు కూడా కాపాడుకుంటుంది. ఇండియా పాకిస్తాన్ అందుకు ఉదాహరణ. సాధారణంగా ఏంటంటే ఒక ఘర్షణలో దూరి ఆ ఘర్షణను తనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది అమెరికాకు అలవాటు. భారత్ చైనాల మధ్య ఘర్షణను కూడా అదే విధంగా ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి, అమెరికా ప్రయోజనాలు కాపాడటానికి ఇండియాను ఉపయోగించుకుందామన్నది అమెరికా ఆలోచన. అందులో భాగంగానే ఇక్కడ క్వాడ్ ఏర్పాటు చేసింది. మిడిల్ ఈస్ట్ క్వాడ్గా పిలువబడే I2U2 ఏర్పాటు చేసింది. భారత్ కూడా చైనాతో ఉన్న వివాదాల రీత్యా, ఇబ్బందుల రీత్యా మనం కూడా ఈ రెండిట్లో చేరాం. క్వాడ్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ భాగస్వామి. ఇది చైనాను నియంత్రించే వ్యవస్థ. I2U2 అని ఇజ్రాయెల్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని. అందువల్ల ట్రంప్ ఏం ఆశించాడంటే, చైనాను నియంత్రించే వ్యవస్థలో భారత్ మనకు శాశ్వత భాగీదారి అనుకున్నాడు. ఎందుకంటే ఇండియాకు, చైనాకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. మనకు సరిహద్దు ఘర్షణ ఉంది. చైనా పాకిస్తాన్ నెక్సస్ ఉంది. సో యునైటెడ్ నేషన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ సభ్యత్వం కొరకు కోరుతుంటే చైనా అడ్డుపడుతోంది. మసూద్ అజర్ లాంటి తీవ్రవాదుల్ని పరిపట్టడంలో యునైటెడ్ నేషన్స్లో చైనా పాకిస్తాన్కి అండగా ఉంది. ఇవన్నీ వివాదాలు ఉండడం వల్ల ఆటోమేటిక్గా మాకు బ్లాంక్ చెక్ ఇండియా ఇచ్చేస్తుంది అని ట్రంప్ కోరిక. కానీ ఎప్పుడైతే ట్రంపే ఇండియాకు వ్యతిరేకంగా తయారై ఐ లవ్ పాకిస్తాన్ అంటూ డ్యూయెట్లు పాడడం మొదలుపెట్టాడు అసీం మునీర్తో కలిసి, మరి ఇండియా షుడ్ ఆల్సో థింక్ అబౌట్ ఇట్ సెల్ఫ్ కదా. నిన్ను నమ్మి క్వాడ్లో చేరాం, ఏం చేశావు నువ్వు? నమ్మక ద్రోహం చేశావు. అందువల్ల ఆటోమేటిక్గా పాకిస్తాన్ విషయంలోనే అమెరికా మనకు సహకరించకపోతే చైనా విషయంలో అమెరికా మనకు సహకరించే అవకాశమే లేదు. ఎందుకంటే చైనా ఇది మచ్ స్ట్రాంగర్ పవర్ కనుక. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం వస్తే ట్రంప్ ఏమంటున్నాడు? రష్యా ఇది స్ట్రాంగ్ పవర్, నువ్వెందుకు పెట్టుకున్నావు అని అంటున్నా లేదు. నీ 20% ల్యాండ్ ఇచ్చేసేయి, అందువల్ల నువ్వు రష్యాతో పెట్టుకోకు, నీకన్నా పెద్ద మిలిటరీ పవర్ ఏమనుకుంటున్నావు అన్నాడు. రేపు ఇండియా చైనా గారు వస్తే అదే చెప్తాడు ట్రంప్. చైనా ఇస్ ఎ వెరీ బిగ్ పవర్, వాట్ డూ థింక్? చైనా ఇస్ ఎ మేజర్ పవర్. నాకు చైనాతో పని ఉంటుంది తప్ప నీతో పని ఉంటుందా ఇండైరెక్ట్గా. సో అందువల్ల చైనాతో పెట్టుకోకు. వాట్ ఈ చైనాస్ మిలిటరీ ఎంత? ఆక్సా ఇచ్చిన మొత్తానికి ఇచ్చేసాయి, ఇంకా కావాలంటే ఇంకా ల్యాండ్ అడిగితే ల్యాండ్ కూడా ఇచ్చేసాయి అంటాడు రేపు ట్రంప్. అందువల్ల ట్రంప్ మీద ఆశలు పెట్టుకొని ఇండియా చైనాతో ఘర్షణ పడితే ఉక్రెయిన్ గతే మనకు పడుతుంది. ఇది భారత ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగింది. మాలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో చెప్తున్నాం, కానీ సమయం రావాలి కదా దేనికైనా. సో ఇప్పుడు జ్ఞానోదయం జరిగి నిన్నటిదాకా బాయ్కాట్ చైనా, నమస్తే ట్రంప్ అన్న వారు ఇలా నమస్తే జిన్పింగ్, బాయ్కాట్ ట్రంప్ అంటున్నారు. మేము ఎప్పుడైనా చెప్పేది ఎవరితోనైనా ఇండియాస్ రిలేషన్ విత్ వన్ కంట్రీ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ సమ్ అదర్ కంట్రీ ఆర్ షుడ్ నాట్ బి డిఫైన్డ్ బై అనదర్ కంట్రీ. సరిగ్గా మోడీ ఇప్పుడు ఇదే అన్నాడు కదా. అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో అదే చెప్తున్నాం కదా. ఇండియన్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా మనం ఉండాలి తప్ప అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా అమెరికన్ ఇంట్రెస్ట్ల కొరకు మనం పని చేయకూడదు
భారత ప్రయోజనాల కొరకు చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలవాల్సి వస్తే కలుస్తాం. కానీ అవసరం వస్తే చైనా పాకిస్తాన్ డీలింగ్ చేయడానికి చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వల్ల ఇండియన్ ఇంట్రెస్ట్ ఉంటే మెరుగుపరుచుకుంటాం. ఇది స్ట్రాటజిక్ అటానమీ అంటారు. సో ఈ స్ట్రాటజిక్ అటానమీని అమెరికా అంగీకరించదు. అమెరికాలో చట్టాలే ఉన్నాయి ఏకంగా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కాట్సా చట్టం అని. అంటే ఏ దేశమైనా అమెరికా మిత్రులతో సంబంధాలు కలిగి ఉంటే ఆ దేశాలను శిక్షించడానికి అమెరికా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలో ఈ చట్టం వేరే ఎక్కడ ఏ దేశంలోనే ఉందా? అంటే అమెరికా శత్రువుల్ని కూడా ఇతర దేశాలు శత్రువులుగానే భావించాలి అని. అది వెనుజులా నుంచి మీకు చైనా వరకు. దీన్ని ఇండియా అంగీకరించడం లేదు. మా శత్రువులు మా మిత్రులు మేము చూసుకుంటాం, మా శత్రువైన పాకిస్తాన్తో మీరు డ్యూయట్లు పాడడం లేదా? ఇది స్ట్రాటజిక్ అటానమీ అమెరికా అంగీకరించదు. తన మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలు స్ట్రాటజిక్ అటానమీ అనుసరించినా అమెరికా అంగీకరించడం లేదు. తమ మిత్ర దేశమైన ఉక్రెయిన్ స్ట్రాటజిక్ అటానమీ అన్న అమెరికా అంగీకరించలేదు. ఇక మనని ఎలా అంగీకరిస్తుంది? అందువల్ల స్ట్రాటజిక్ అటానమీ ఇండియా ప్రదర్శించడం అనేది జిన్పింగ్, పుటిన్, మోడీల కలయిక ఉదాహరణ. అది భరించలేకపోతున్నారు. తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇది ఒక రకంగా యాంటీ వెస్ట్రన్ బ్లాక్. అది అంటే పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడ్డ వ్యవస్థ ఇది. మీకు ఉదాహరణకు ఎస్సీఓ సెంట్రల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జిన్పింగ్ ప్రతిపాదన ఎస్సీఓ డిక్లరేషన్లో ఉంది. అమెరికా ఇరాన్ పైన దాడిని ఎస్సీఓ ఖండించింది. అందువల్ల ఈ యాంటీ వెస్ట్రన్ అలయన్స్లో మోడీ ఉండడం ఏంటి అని, అంటే సర్వకాల సర్వావస్థల యందు మా సేవలోనే మీరు తరించాలి అన్నది అమెరికా ట్రంప్ విధానం. అందుకే మనం ఆ క్వాడ్లోనే ఉంటూ మనకు సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా తరించాలని. ఇందుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం తన విదేశాంగ విధానంలో ఒక మార్పు చేసుకొని ఎస్సీఓకు వెళ్ళడమే కాకుండా ఎస్సీఓ డిక్లరేషన్పై మోడీ సంతకం పెట్టొచ్చారు. కొన్ని అభ్యంతరాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పైన ఒక పేరా ఉంది, దాన్ని ఇండియా అంగీకరించలేదు. టెర్రరిజాన్ని తీవ్రంగా ఖండించింది ఎస్సీఓ, అది ఇండియాకు అనుకూలం. అదే సమయంలో పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించదు కదా, అది మనకు తెలుసు. చైనా పాకిస్తాన్ నెక్సెస్ చైనా వదులుకోదు మనకు తెలుసు. ఇలాంటి మ్యూచువల్లీ డిసగ్రిమెంట్ ఇష్యూస్ను పక్కన పెట్టి ఇండియా ఎస్సీఓలో పాత్ర పోషించింది. 3 ఏళ్లుగా ఎస్సీఓ సమావేశాలు కూడా మోడీపోతలేడు. అందువల్ల ఇవాళ ఎస్సీఓ సమావేశాలకు పోవడము, 3 ఏళ్లుగా పోని మోడీ ఒక రకంగా సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత రష్యా, ఇండియా, చైనా అనే ట్రైకాన్ ఉంది. ఇది యాక్టివేట్ అయితే అమెరికా ఆధిపత్యానికి ఒక సవాల్. బ్రిక్స్ కలిస్తేనే అమెరికా ట్రంప్ భరించలేకపోతున్నాడు. బ్రిక్స్లో అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఉన్నాయి. ఇక రష్యా, ఇండియా, చైనా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తే ప్రపంచ బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ మిలిటరీ పవర్ మారిపోతుంది, కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇది మల్టీపోలార్ వరల్డ్కి దారితీస్తుంది. అమెరికా దాన్ని అంగీకరించదు. ఎందుకంటే అమెరికా కోరుకునేది తానే అగ్రరాజ్యంగా ఉండాలి, యూనిపోలార్ వరల్డ్గా ఉండాలని. యూరోప్ ఐక్యంగా ఉంటేనే ట్రంప్ భరించలేకపోతున్నాడే. సో అందువల్ల రష్యా, ఇండియా, చైనా రిక్ అంటారు. ఇది ఒక అరేంజ్మెంట్ కూడా ఉంది. జిన్పింగ్, పుటిన్, మోడీ ఈ గ్రూప్ ఫోటో చూస్తే అమెరికా కనిపించేది రిక్, రష్యా, ఇండియా, చైనా. ఈ ముగ్గురు కలిస్తే నీకు ప్రపంచంలో బ్యాలెన్స్ ఆఫ్ పవరే మారిపోతుంది. అమెరికా ఎకనామిక్ డామినేషన్ ఆగిపోతుంది, అమెరికా మిలిటరీ డామినేషన్ ఆగిపోతుంది, అమెరికా పొలిటికల్ డామినేషన్ ఆగిపోతుంది. దీన్ని, ఈ మల్టీపోలారిటీని ట్రంప్ సహించలేడు. మోడీ ఆ మల్టీపోలారిటీని ఎంఫసైజ్ చేయడం కూడా అమెరికా భరించలేకపోవటానికి కారణమైంది. ఇక ట్రంప్ ఏంటి, ఇండియా ఇది డెడ్ ఎకానమీ, అసలు చచ్చిపోతున్న ఆర్థిక వ్యవస్థ, రష్యాతో కలిపి మునిగి సావండి, మీ పైన 50% టారిఫ్లు వేస్తా, రష్యా నుంచి ఆయిల్ కొంటే అని మొదలుపెట్టాడు. దీనికి కౌంటర్గా మనం చైనాతో ట్రేడ్ పెంచుకోవడానికి అగ్రీ అయ్యాం. రష్యాతో ఆయిల్ పర్చేజెస్ ఈ సెప్టెంబర్లో పెరగబోతున్నాయి తగ్గకపోగా. సో ఆటోమేటిక్గా ఎస్సీఓ ద్వారా విస్తృతమైన ఇతర దేశాలతో కూడా సంబంధాలకు పెరుగవుతున్నాయి.
సహజంగానే ట్రంప్ దీన్ని సహించలేడు కదా. ట్రంప్ ఆశించింది ఏంటంటే ఇండియా డెడ్ ఎకానమీ అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నా టారిఫ్ల వల్ల ఇండియా డెడ్ ఎకానమీ అవుతుంది, నువ్వు మేల్కోని. అంటే మనం చూపెట్టాం కదా, వీఆర్ నాట్ డెడ్ కంట్రీ, ఇండియా ఇస్ ఎ లైవ్ అండ్ కికింగ్ కంట్రీ. అది ట్రంప్కు అర్థమైంది, అందుకే భయపడుతున్నాడు, అందుకే సహించలేకపోతున్నాడు.